అందుకే ఈ లోకంలో జీవించినంత కాలము పాప పరిహారము చెల్లించదంట. యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపాలను కడిగివేయుటకు విలువ పెట్టి కొనబడిందనట. ఎందుకంటే మనం ఈ లోకంలో తప్పు చేస్తే మోషే ధర్మశాస్త్రం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు పుట్టక మునుపు ఒక క్రొవ్విన దాన్ని తెచ్చి ఒక మంచి పులిపిటం కట్టి దాని మీద పెట్టి కోసినటువంటి ఘనత ఎవరిది? మన యేసుక్రీస్తు విలువ పెట్టి కొన్నటువంటి వారం కనుక విలువ పెట్టి కొనబడినటువంటి వారిగా మనం మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చూసుకుందాం. పాప పరిహారము చెల్లించినటువంటి ఆ రక్తం అంట, యేసుక్రీస్తు రక్తము. ఆ యొక్క ఉపవాసాలు ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే నేను చాలా ప్రయాసపడుతున్నాను కదా అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు రక్తంలో, యేసుక్రీస్తు యొక్క సావాసంలో, యేసుక్రీస్తు యొక్క ప్రయాసంలో అది ఎంత మాత్రము ఎక్కువ కాకుండా. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం చదవండి ఒకసారి. 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన. ఏ రక్తం అంట? యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. ఎవరి గురించి? అనేక పాపాలకు, మనం చేసినటువంటి తప్పులకు, మనం మాట్లాడినటువంటి తప్పు మాటలకు, మనం చేస్తున్నటువంటి ఆ చేతులను చేస్తున్నటువంటి ఆ పనులకు, అవన్నిటి గురించి కూడా ఏం చిందించబడదంట? ఆ కలువరిగిరి శిలువలో చిందించబడినటువంటి ఆ రక్తమే ఎవరి పాపాల నిమిత్తం అంట? మన పాపాల నిమిత్తము చిందించబడుతున్నటువంటి రక్తము అనే మాట మనం చూస్తాం. ఆ రక్తాన్ని విలువ పెట్టి కొనబడినటువంటి ఆ రక్తంలో మనము నిరంతరము కడగబడుతూ ఉండాలి. ఆ నిరంతరము కడగబడుతూ ఉండాలంటే ఏం చేయాలి? మనము మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా బల్ల విరుస్తూ ఉండాలి కదా. అలా కంటిన్యూ చేస్తూ వచ్చినప్పుడు మనం ఎవరితో సావాసం ఉంటామంట? దేవునితో మాత్రమే సావాసం ఉంటాం.